మాజీ మంత్రి మల్లారెడ్డికి అధికారులు షాక్ ఇచ్చారు. హెచ్ఎండిఏ లేఅవుట్లో మల్లారెడ్డి వేయించుకున్న రోడ్డును అధికారులు తొలగించారు. మేడ్చల్ జిల్లా గుడ్లపోచమ్మపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎండిఏ లేఅవుట్లో 2500 గజాల భూమిని ఆక్రమించి సొంత కాలేజీ కోసం రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ వ్యవహారంపై గతంలో రేవంత్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా అప్పుడు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అప్పటి ఫిర్యాదుపై మేడ్చల్ జిల్లా కలెక్టర్ దృష్టి పెట్టారు. ఈ రోడ్డును తక్షణం తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు హెచ్ఎండిఏ లేఅవుట్లో మల్లారెడ్డి వేయించిన రోడ్డును అధికారులు తొలగించారు. మాజీ మంత్రి మల్లారెడ్డికి అధికారులు షాక్ ఇచ్చారు. హెచ్ఎండిఏ లేఅవుట్లో మల్లారెడ్డి వేయించుకున్న రోడ్డును అధికారులు తొలగించారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచమ్మ మున్సిపాలిటీ పరిధిలో హెచ్ఎండిఏ లేఅవుట్లో 2500 గజాల భూమిని ఆక్రమించి సొంత కాలేజ్ కోసం రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ వ్యవహారంపై గతంలో రేవంత్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా అప్పుడు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అప్పటి ఫిర్యాదుపై మేడ్చల్ జిల్లా కలెక్టర్ దృష్టి పెట్టారు. ఈ రోడ్డును తక్షణం తొలగించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు హెచ్ఎండిఏ లేఅవుట్లో మల్లారెడ్డి వేయించిన రోడ్డును అధికారులు తొలగించారు.